4.5 గంటల పాటు క్యాబినెట్ సభ్యులతోటి సమావేశం పెట్టి ప్రత్యేకించి బ్యూరోక్రసీని అలర్ట్ చేశారు. సాధారణంగా ఒక 98% రెట్టేబిజం ఉంటుంది కాబట్టి బ్యూరోక్రసీలో దాన్ని వదిలించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అనే ఒక ఇండికేషన్ అయితే ప్రధానమంత్రి ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ కలిపి చూస్తే భారత్ బంగ్లాదేశ్ మధ్య ఫేస్ ఆఫ్ తప్పనిసరేమో అలా ఒక 2-3 నెలల వ్యవధిలో జరగచ్చేమో అని కర్నల్ వివి రావు గారు కూడా అలర్ట్ చేశారు. జూన్ 7 నుంచి 17 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలనేది. అవునండి. అదర్ పార్టిసిపెంట్స్ ప్యానల్ మెంబర్స్ కు నమస్తే అండి. వాసు గారు, ఇప్పుడు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ బాంబింగ్ ఏదైతే జరిగిందో నేను అనుకుంటే ఇది 3వసారేమో. ఈ 23-24లో ఒకసారి జరిగింది, అంతకుముందు 2018 ఎందుకో అది కలిసి వచ్చింది ఏమో జాఫర్ ఎక్స్ప్రెస్. దాన్నే రిపీటెడ్ గా అప్పుడేమో దాన్ని దారి మళ్లించారు. ఒకసారి ఏదో కార్ను బస్సును దారి మళ్లించినట్టు వాళ్ళు రైళ్లను కూడా దారి మళ్లించారు వీళ్ళంతా కూడా. ఇది సరే మనం చూస్తా ఉన్నాం రెగ్యులర్ గా. కనుక అక్కడ బలూచిస్తాన్ వీళ్ళు చాలా బలంగా మారిపోయారు. పాకిస్తాన్ కు పెద్ద ఇరిటెంట్ గా మారిపోయింది. నేను అనుకుంటా జాఫర్ ఎక్స్ప్రెస్ లో వీళ్ళు ఆర్మీ ఎక్కువ ప్రయాణం చేస్తారు. క్వెట్టా నుంచి వెళ్తున్న ఆర్మీని అటాక్ చేసినట్టున్నారు. కనుక పాకిస్తాన్ ఏమో తన కష్టాల్లో తానుంది ఒకవైపు. కనుక మనకు ఈ కశ్మీర్ బార్డర్ లో ఎప్పుడు పాకిస్తాన్ తో ఉండే సమస్యను ఇప్పుడు కంప్లీట్ గా మన అటెన్షన్ ఇక్కడ ఈ వైపు షిఫ్ట్ చేస్తున్నాం. ఒక రకంగా పాత పాకిస్తాన్ ఇది కూడా. కనుక ఈ బంగ్లా